చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం మీద, వాళ్ళ వ్యవహార శైలి మీద అండ్ పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ మీద కూడా చాలామంది వాళ్ళ సొంత మనుషులే వ్యతిరేకంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు. బట్ ఇప్పటికిప్పుడు బయటపడరు. ఎలక్షన్స్ టైం దగ్గరకు వచ్చే కొద్దీ చాలా బ్లాస్ట్ అవుతాయి అని ఎప్పటినుంచో మనం వింటూనే ఉన్నాం. సో చాలామంది అసంతృప్తిగా ఉన్న సైలెంట్గానే ఉన్నారు. బట్ తాజాగా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గారి కుమారుడు సుమన్ నేరుగా మీడియా సమావేశం పెట్టి అటు చంద్రబాబు నాయుడు గారి మీద, ఇటు నారా లోకేష్ గారి మీద డైరెక్ట్గానే తీవ్ర విమర్శలు చేశారు. భారత రాజ్యాంగం ఎక్కడ? మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అసలు మీకు అంబేద్కర్ అంటే గౌరవం ఉందా? కనీసం దళితులంటే గౌరవం ఉందా? అంబేద్కర్ అయితే గౌరవం ఉంటే మొన్న అంబేద్కర్ జయంతి రోజే నారా లోకేష్ గారు తిరుపతికి వస్తే ఆయన పర్యటనలో ఒక్క దగ్గర అంబేద్కర్ ఫ్లెక్సీ కూడా కనిపించలేదు. దళితులంటే గౌరవం ఉంటే దళిత నియోజకవర్గమైన సత్యవేడుకు ఒక కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ నియమించడం కోసం ఒక దళితుడు లేడా? ఏంటి ఇదంతా? ఎమ్మెల్యేగా ఉండి ఒక పక్క మమ్మల్ని తీవ్రంగా అవమానిస్తున్నారు మా నాన్నగారిని, మరొక పక్క ఇక్కడ దళితులను అవమానిస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఉన్నారు. మా నియోజకవర్గంలో ఏమో ఇసుక, గ్రావెల్ రోజుకు 60-70 ట్రాక్టర్లు, లారీలలో తమిళనాడుకి తరలి వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ సీఐ ఏమో ఫక్తు ఒక రాజకీయ నాయకులాగా ప్రవర్తించుకుంటూ పోతూ ఉన్నాడు. ఏంటి ఇదంతా? మేము ఎన్నికల్లో ఎంతైతే ఖర్చు పెట్టామో మా డబ్బు మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం. తిరుపతి జిల్లాలో కదా, తిరుపతిలో ఒక్కో ఎమ్మెల్యేకి 100 కోట్లు ఖర్చు పెట్టారు అంటే వీలుగానే 100 కోట్లు ఖర్చు పెట్టారని దాని అర్థం కావచ్చు. ఎక్కడి నుంచి వస్తుందా స్వామి ఇంత డబ్బులు? వీళ్ళకనే కాదు, ఎవరైనా ఒక ఎస్సీ నియోజకవర్గంలో అంత డబ్బులు ఖర్చు పెట్టారు అంటే ఇంకా మిగిలిన చోట్ల కూడా ఇంకా అంతకుమించి ఎంతో కొంత ఎక్కువ పెట్టింటారేమో. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా వీళ్ళు రాజకీయ నాయకులు? ఎన్ని కష్టాలు పడ్డా డబ్బులే కనిపించవు, కనిపించవు. మేము ఖర్చు పెట్టాం కదా, మా ఖర్చు మాకు ఇచ్చేయండి, మేము రాజీనామా చేసి వెళ్ళిపోతాము, మేము పెట్టిన ఖర్చు మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాము. ఇదేంటిది? విచ్చలవిడి అవినీతి, దళితులకు అవమానం, అంబేద్కర్కి అవమానం, భారత రాజ్యాంగం లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం. ఇన్ని భరించేది ఎందుకు? మా డబ్బులు మాకు ఇచ్చిన మేము వెళ్ళిపోతాము అంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేరుగా ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేని వాళ్ళ ఎమ్మెల్యే కొడుకు ఒక మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు గారి మీద, నారా లోకేష్ గారి మీద అండ్ తెలుగుదేశం పార్టీ మీద ఈ స్థాయిలో విమర్శలు చేయడం, ఈ స్థాయిలో ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం బహుశా ఫస్ట్ టైం కావచ్చు. మరి వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు అన్నది తెలియదు. అండ్ చర్యలు తీసుకోవడం మొదలెడితే ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు అని తెలియదు. అండ్ ఇదే దారిలో ఇంకెంతమంది వచ్చి బ్లాస్ట్ అవుతారు, వాళ్ళ అసంతృప్తిని ఈ విధంగా బ్లాస్ట్ చేస్తారు అన్నది కూడా తెలియదు. బట్ చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు అనే వార్తలు అయితే, అంచనాలు అయితే ఉన్నాయి. 1 by 1 ఇలాగే అందరూ బయటకు వస్తారేమో, ఎంతమంది వస్తారో చూడాలి. డైరెక్ట్గానే ఎమ్మెల్యే కొడుకు అటాక్ చేసేసారు. మరి తెలుగుదేశం పార్టీ స్పందన ఏంటో చూడాలి.